ఏడో రోజు నా బాధ అన్నది చెప్పుకోవాలని చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా బాధ చెప్తుందని ఎప్పుడు అనుకోకుర్రి. ఎందుకంటే మీరే కదా నాకు బాధ వింటారా అని చెప్తున్నా. చేసుకున్న భర్త మంచోడైతే ఆడపిల్ల ఎక్కడున్నా సుఖంగా ఉంటుంది. అదే ఆడపిల్ల బాధపడాలంటే చేసుకున్న భర్త మంచోడు కాకపోతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు నరకం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నరకం అనిపిస్తుంది అంటే ఇంటోళ్ళు ఇప్పుడు అమ్మ వాళ్ళ సైడు ఇల్లు తక్కువ ఉంటుంది, అత్త వాళ్ళ ఇంటి ముఖం ఇల్లు తక్కువ ఉంటుంది. ఎందుకు ఇల్లు తక్కువ ఉంటుంది అంటే చేసుకున్న భర్త పైసలు సంపాదించి మంచి పిల్లానికి ఇస్తే ఏదైనా కానీ ఇట్లా ఇల్లు కట్టుకున్నాడు ఇట్లా బంగారం చెప్పించుకొని పోతే 10 మందిలో ఇల్లు ఉంటుంది. కానీ చేసుకున్న భర్తే తాగుపోతాడాయి వాడు పెళ్ళి పోయి 3 అడిగి 4 రోజులు తాక్కుంటా తిరుక్కుంటా వాళ్ళ ఇంటికాడ పని చేసుకుంటా బతుకుతాను. ఆయనకు నాయన పట్టి మా కొడుకు అయ్యో నా కొడుకున్నాడు, మా భార్య ఉన్నది, అయ్యో వాళ్ళకి పట్టి ఉండాలి, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో పెళ్ళి పోయి అటు పోయి రావాలి అన్నీ అస్సలు ఉండే ఫ్రెండ్స్. ఎందుకంటే అతనుకు ఆయన కడిపే ఎప్పుడు చేసుకున్న కాంచి ఆయన చేసుకున్న డబ్బులు ఆయన తాగుడు తినుడు తందనాడు అది ఒక్కటే తెలుసు. ఆయనకు ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలకి బంగారం కొనాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, అయ్యో వాళ్ళకి పెద్ద చదువు చదివాలని ఎప్పుడు ఉండదు. ఆయన ఎక్కువ కడుపు పని చేసుకున్నామా కడుపు నిండిందా గంతే, తాగినామా పన్నామా గంత తప్ప కానీ పెనుసు. నిజంగా చెప్తున్నా మారుతాడు అని 20 సంవత్సరాలు చదువుతున్నాం పెనుసు. కానీ మారుడు లేదే లేదు. గదే తాగుడు గదే తినుడు గదే తిరుగుడు. ఊరికి పోతే ఒక్కరోజు ఉంటారు, పెళ్ళి పోతే ఒక్కరోజు అటు పోయి వస్తారు. కొంతమంది పని చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్, అటు పోయి వస్తారు అంతే. ఎందుకంటే అయ్యో మా ఇంటికాడ పని పోతుంది కదా మనం పని చేసుకోవాలి. ఇక నా భర్త సొంటోడు అయితే వాళ్ళు పొమ్మాని మెడలు బట్టి నూకాక ఆడనే ఉంటాడు, వాళ్ళ పని చేసుకుంటా వాళ్ళు ఏమన్నా పోపిస్తే తాక్కుంటా తినుకుంటా ఆయన అక్కడనే ఉంటాడు. ఆయన జీవితం అంతా గంతే పేరు. ఎందుకంటే ఎప్పుడూ నాకు బాధే. ఎందుకంటే 10 మందిలా మంచిగా పోవాలి, నా భర్త నేను మంచిగా అటు పోయి పెళ్ళికి పోయి మనం మంచిగా పోయి తినేసి కట్నం పెట్టి రావాలని నాకుంటుంది, అని అతనికి ఉండదు. అట్లా ఆట తాగాలి అన్నే 4 రోజులు 5 రోజులు అన్నే వండుకోవాలి అని అండి. అదే మా తోటికోడళ్ళు ఇట్లా మా మరుదులు మా తోటికోడళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళు కార్లో వస్తారు ఫ్రెండ్స్. కార్లో వచ్చి కార్లో దిగుతారు, దిగి తినేస్తారు, తినేసి కుర్చీలో కూర్చొని మంచి వాళ్ళతో నీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా ఇక అది ఇది చెప్తాండ్రు. నేను అక్కడ ఒక్కదాన్ని నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్, నాకు మస్తు బాగా అనిపిస్తుంది. ఇతను అంత అదే వండల కాడకు పోయి అదే అన్నం కాడికి పోయి అన్నం కూర జరుగుతూ ఉంటాడు, అన్ని బకెట్లల్లో అన్నం పెడతా సరుతూ ఉంటారు. ఇది అది మా మరదలో మంచి కుర్చీలో కూర్చుంటారు. నాకు ఎంత బాగా అనిపిస్తుంది సార్. వీళ్ళు అంటారు మా తోటికోడలు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు కదా తోటికోడలు, ఏందే మీ భర్త పని మనిషా గాన్నం తిత్తాడు ఇది ఇత్తాడు, అయ్యో మీ మరదలు ఎంత మంచిగా కూర్చుంటారు, మీ ఆయన ఎందుకు కూర్చోడు అని చెప్తే నాకు ఎంత బాగా అనిపిస్తుంది. ఆయన మానే చెప్తున్నాడు అతను. ఎందుకు విన్నాడంటే